ఇతర కరెంట్ అఫైర్స్ 1. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నూ 2024 నుండి 2025 అకాడమిక్ సెషన్ కోసం భగవద్గీత స్టడీస్లో కొత్త మా ప్రోగ్రాంను ప్రారంభించినట్లు ప్రకటించింది. కోర్సు జూలై 2024లో ప్రారంభమవుతుంది మరియు ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ద్వారా అందించబడుతుంది. 2. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బజాజ్ ఆటో యొక్క కొత్త బైక్ ఫ్రీడమ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ను ప్రారంభించారు. అతను దీనిని పర్యావరణ అనుకూలమైనది మరియు స్థిరమైనది అని ప్రశంసించాడు. వాయు, ధ్వని మరియు నీటి కాలుష్యం మరియు భారతదేశంలో శిలాజ ఇంధనాల దిగుమతుల యొక్క అధిక ధరల యొక్క ముఖ్యమైన సమస్యలను హైలైట్ చేసింది. 3. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం నిర్మించాలనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2వ దశ నిర్మాణంలోకి ప్రవేశించింది. విరాట్ రామాయణ మందిరం ఇది తెలిసినట్లుగా అయోధ్యలో ఇటీవల నిర్మించిన రామమందిరం యొక్క పరిమాణాన్ని అధిగమించే ఒక స్మారక నిర్మాణం అని వాగ్దానం చేస్తుంది. ఇది ఆసియా అంతటా వివిధ నిర్మాణ అద్భుతాల నుండి ప్రేరణ పొందింది. 4. వర్షం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ పర్వతారోహకుడు నితీష్ సింగ్ మలేషియాలోని ఎత్తైన శిఖరం మౌంట్ కినాబాలుకి బయలుదేరాడు. అతను జూలై 9 ఉదయం తెల్లవారుజాము 5:30 గంటలకు దానిని జయించి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. యూపీలోని గోరఖ్పూర్లో నివసిస్తున్న అంతర్జాతీయ పర్వతారోహకుడు నితీష్ సింగ్ మలేషియాలోని ఎత్తైన శిఖరం కినాబాలుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 5. మాన్వి మధు కశ్యప్ మరియు మరో 2 లింగమార్పిడి వ్యక్తులు బీహార్ పోలీసులో మొదటి ట్రాన్స్ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్గా చరిత్ర సృష్టించారు. కోచింగ్ సెంటర్ల నుండి తిరస్కరణ మరియు వివక్షను ఎదుర్కొన్నప్పటికీ కశ్యప్ పట్టుదలతో బీహార్ పోలీస్ సబార్డినేట్ సెలక్షన్ కమిషన్ (BPSSC) పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. 6. దుబాయ్ యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రైవేట్ రంగం సహకారంతో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ అబ్రా యొక్క ట్రయల్ ఆపరేషన్ను ప్రారంభించింది. 20 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే అబ్రా సంప్రదాయ అబ్రా గుర్తింపును నిలుపుకునేలా డిజైన్ చేయబడింది మరియు నిర్మించబడింది. 7. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA) అభివృద్ధి చేసిన భారతదేశపు అతి పొడవైన మరియు అతిపెద్ద పట్టణ సొరంగ ప్రాజెక్ట్ థానే బోరివాలీ ట్విన్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ 16,600 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ థానే మరియు బోరివలి మధ్య ప్రయాణ సమయాన్ని గంట నుండి 12 నిమిషాలకు తగ్గిస్తుంది. ప్రయాణ దూరాన్ని 12 కిలోమీటర్లు. ముంబైలో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో 29,000 కోట్ల రూపాయలు విలువైన విస్తృత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఈ చొరవ భాగం. 8. రేటింగ్స్ ఏజెన్సీ ICRI అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ APSEZ రేటింగ్ను A+ స్టేబుల్ నుండి AAA స్టేబుల్కి అప్గ్రేడ్ చేసింది. సంస్థ యొక్క దీర్ఘకాలిక ఫండ్ ఆధారిత, నిధుల ఆధారిత సౌకర్యాలు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, ఎన్క్డ్లు మరియు వాణిజ్య పత్రాలు AAA స్టేబుల్కి అప్గ్రేడ్ చేయబడ్డాయి. మార్కెట్ గంటల తర్వాత APSEZ అభివృద్ధిని ప్రకటించింది మరియు జూలై 18న ఎస్ఏలో అదానీ పోర్ట్స్ షేర్లు ₹7.10 లేదా 0.47% తగ్గి $1491.95 వద్ద ముగిశాయి. 9. డాక్టర్ నీరజ్ మిట్టల్, సెక్రటరీ, టెలికాం, చెన్నైలోని IITM రీసెర్చ్ పార్క్లో
క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఫర్ 6G పై ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. ఇది టెలికాం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ TCOE ఇండియా యొక్క కేంద్రం మరియు ఇది 6G సాంకేతికత అభివృద్ధి మరియు విస్తరణకు నాయకత్వం వహిస్తుంది. ఇది అపూర్వమైన వేగం, అల్ట్రా తక్కువ జాప్యం మరియు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు SP DGT శ్రీ సంజీవ్ కుమార్ బిద్వాయ్ తదితరులు పాల్గొన్నారు. 10 అస్సాంలోని అహోం రాజవంశం యొక్క మొయిదమ్లు అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం యొక్క 43వ ప్రవేశంగా పొందుపరచబడ్డాయి. జూలై 26, 2024న న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ సెషన్లో ప్రకటించబడింది. ఇది ఈశాన్య భారతదేశం నుండి ఈ గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి సాంస్కృతిక ఆస్తిగా మొయిదమ్లను చేసింది. నామినేషన్ జూలై 4, 2024న సమర్పించబడింది మరియు అస్సాం యొక్క ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రపంచ గుర్తింపును నొక్కి చెబుతుంది.